ఏంటి సార్ ఈ వంశీ బెయిల్‌ని ఎలా చూడాలి? బెయిల్ వచ్చింది సరే ఆల్మోస్ట్ 1½ మంత్ తర్వాత ఎవరికి దాన్ని ఉపయోగం సార్? కొట్టుకుంటూ. ఏ కేసు పెట్టారు? అది ఎమ్మెల్యేగా తగలబడిందంతా తెలుగుదేశం ఆయనలోనే. హ్మ్. అవే కదా అక్కడ దురాక్రమణలో చెత్తాచెదారం అనేవి. ఈ వైఎస్ఆర్సీపీకి మాకేటి సంబంధం? హ్మ్. అంటే ఏంటి, మీ పార్టీ నుంచి వెళ్ళిపోతే అప్పటిదాకా ఉన్నాడు ఏ పనికి మాలిన పని చేసినా మీకు ఇష్టమేనా? హ్మ్. మీ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు 4 పొల్లు మాటలు మాట్లాడేసరికల్లా కేసులు ఎట్టేసి 100 రోజులు బెయిల్ లేకుండా చేస్తారా? దీని వెంజంట అంటారా ఏంటంటారు? మళ్ళీ చెప్పండి. డెఫినెట్‌లీ పొలిటికల్ వెంజెంట్ అని మరి కనిపిస్తుంది. దానికి మళ్ళీ నన్ను విశ్లేషణ ఏంటి? వంశీ ఎలగబెట్టిందంతా తెలుగుదేశం ఆయనలోనా కదా? ఏ దరిద్రం చేసినా తెలుగుదేశం ఆయనలో చేసినా కదా? ఆయన ఎమ్మెల్యేగా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండే చేసి సస్పెండ్ చేశారా? లేదు. మరి మాకేంటి ఉద్ధరింపు? పార్టీ బెయిల్ ఇస్తేనంటే సస్పెండ్ బెయిల్ ఇవ్వకపోతానంటే. బెయిల్ ఇవ్వరని కాదు, ఆ పొలిటికల్ వెంజెండాకి కోర్టులు సరే ఏదో కన్సిడర్ చేసి ఖచ్చితంగా 90 రోజుల్లో పడే సంబంధించి ఇప్పుడు 105 రోజులు ఎంతోనండి, ఖచ్చితంగా 105 రోజుల లోపు ఇచ్చి తీరాలా? దట్ ఇస్ నార్మల్ మ్యాండేటరీ. సో మ్యాండేటరీ పాలసీలో మీరు ఇక బెయిల్ వచ్చింది సంతోషం, 4 రోజులు కునుకు రోగంతో ఇంట్లో పడి ఉంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ ఉద్ధరిస్తాడు, జుట్టుకు రంగు వేసుకుని బయటకు వస్తాడు, అంతే. ఇంకేంటి చేస్తాడు? మళ్ళీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ చేయాలి కదా, ఇంకోటి ఏం చేస్తాడు ఏముంది? అయితే బీజేపీ శరణ బీజేపీకి పోతాడు భయం అయితే. అయితే మూసుకుని 4 రోజుల పాటు ఓపిక పడితే నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే అప్పుడు ఆలోచించవచ్చు. అది సోదరులు అడ్డా వీటితో కాదని విషయం అర్థమైపోయింది. ఇంకెందుకు గోల? ఎందుకని మళ్ళీ ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నేను అదే చెప్తున్నాను సార్, అక్కడ ఖచ్చితంగా ఆయన ఎవరండి ఇప్పుడు గెలిచినోడు? వెంకట్రావు. ఆయనకి సరిగ్గా తెలియదు. అక్కడ ఓన్లీ తెలుగుదేశం అండ్ చౌదరి కమ్యూనిటీతో డామినేషన్ సీఏ. ఇప్పుడు మనకి బ్యాక్వర్డ్ నియోజకవర్గాలు ఎలా ఉంటాయి, అది కొన్ని అడ్డాలు ఉంటాయి తెలుగుదేశానికి. అదొకటి. గన్నవరం తెలుగుదేశం చౌదరిల వలన గెలిచే నియోజకవర్గం. క్యాస్ట్ ఈక్వేషన్ అక్కడ ఎక్కువ పనిచేస్తుంది. ఇది ప్రూవెన్ ట్రాక్. ఓకే. దాన్ని పట్టుకుని ఊరికే మనం పీకులు ఆడుకొని ఇది వదలం ఏదో అయిపోద్దంటే వేరే నియోజకవర్గం చూసుకోవాలి, డీలిమిటేషన్ అయితే. లేదంటే పంచాయతీ రేళ్ళు మూసుకొని పని చేసుకోవాలి.